హలో అండి, నేను అరుణానందగిరి. మార్నింగ్ ఎంత చల్లగా ఉంది చూడండి. మన కరీంనగర్ కంటే చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో. వాకింగ్కి వెళ్తుండ్రు అందరూ. పావురాలు అయితే చాలా ఉంటాయి, మీకు పావురాలు చూపిస్తా. ఇలా ఉంది అవి చూడండి, ఇక్కడ ఒక పావురం ఉంది. పావురాలు చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇక్కడ కూడా ఉంది, ఎక్కడ చూసినా పావురాలే ఇక్కడ. అవి చూడండి పాలు చూడండి, బనానా. సరే ఇక ఇంట్లోకి వెళ్దాం, మన పనులు స్టార్ట్ చేద్దాం. పాలు రెడీ అయినాయి, ఇప్పుడు టీ పెట్టుకుందాం. ఉప్మా రెడీ అయింది, ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ప్లాస్టిక్ సామాన్లు, బండి కూడా తిరుగుతుంది. ఈరోజు మరి మన వంట ప్రారంభిద్దాం రండి. బగారా పోపు వేసి ఇలా రైస్ వేసి స్టార్ట్ అయితే ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. చూడండి అన్నీ రెడీగా పెట్టుకున్నాం, ఇక చేసేద్దాం. ఇక్కడైతే నేను బగారా చేస్తున్నా, ఇక రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి ఏం చూపించక్కర్లేదని నేను అనుకుంటున్నా. ఆయిల్ వేసినాం, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, తర్వాత 4 రకాల స్పైసెస్, బగారా ఆకు, బగారా పువ్వు, అంతే. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకొని, మనం 1 కప్ రైస్ అయితే 1.5 పోసుకోవచ్చు. కొంచెం మంచిగానే ఉండాలి మెత్తగా అంటే 2 కప్పుల వాటర్ వేస్తే సరిపోతుంది, అంతే. ఇక ప్రాసెస్ అంతే ఇంతే మొత్తానికి. ఇక వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత మనం ఈరోజైతే నేను ఇట్లా ఇవన్నీ పోపేసిన తర్వాత పక్కకు గిన్నెలో రైస్ గడిగి పెట్టిన, ఇవన్నీ ఫ్రై చేసి ఆ గిన్నెలు వేసి దానిలోనే అన్నం వండుతా. అట్లా సింపుల్గా అయిపోతుంది. చేద్దాం మరి. ఇప్పుడు పన్నీర్ కొంచెం నూనెలో ఫ్రై చేద్దాం. ఇక్కడ అయితే రైస్కి పెట్టినాం, రైస్ అవుతూ ఉంది. ఆయిల్ వేసిన పన్నీర్ ముక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత పన్నీర్ ముక్కలన్నీ కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై లాగా. బాగా డీప్ ఫ్రై కాదు, కొంచెం పచ్చి పచ్చి పాల వాసన రాకుండా. అయితే ఇది 2 రకాలు చేసుకుంటారు పన్నీర్ కర్రీ. కొందరేమో అట్లనే పచ్చిగా కర్రీలు వేస్తే పాలలాగా వాసన వస్తుంది, అది నచ్చేటోళ్ళు అట్లా ఫాలో అవుతారు. కొందరికేమో అసలు ఇది పన్నీర్ అంటే పాల పదార్థం అని తెలియకుండా ఉండాలి అని అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇట్లా నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేస్తే స్మెల్ రాదు, అట్లా చేసుకోవచ్చు. ఈరోజు అదే మెథడ్ ఫాలో అవుతున్నాం. ఇక్కడైతే ముందుగా ఒక 2 టమాటాలు, కొన్ని జీడిపప్పులు కలిపి మిక్సీ జార్లో వేసినాం, పేస్ట్ అయింది అక్కడ ఉంది. అది వేసి మరి టమాటా పన్నీర్ కర్రీ చేసేద్దాం. మొత్తానికి ఇవైతే వేయిస్తున్నాం. ఇక చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది, మరీ మాడినట్టు కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇవి తీసి పక్కకు పెట్టేసి మామూలుగా మనం కర్రీ చేద్దాం. గ్రేవీ పేస్ట్, తర్వాత కొన్ని 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ వేసుకుందాం, పన్నీర్ కర్రీ వేసుకుంటున్నాం. ముందుగా ఆయిల్ వేసినాం, ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నాం. స్పైసెస్ ప్రత్యేకించి అవి ఫ్రై అవ్వడం అవసరం లేదు, ఆల్రెడీ నూనె కొంచెం వేడై ఉంది కాబట్టి. అంటే నూనె వేడయ్యే ఉంది, వేడి నూనె కదా, పన్నీరు వేడి చేసినాం కాబట్టి సరిపోతుంది. ఇది స్టీల్ మందంగా ఉంది కదా కింద, అందుకే తొందర వేడి కావట్లేదు, మంచిగా అది మాడిపోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు కనబడతాయి లోపలి. తిరుగుతుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం స్పైసీ. కొత్తిమీర మెంతి వేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొత్తిమీర మెంతి వేసి తర్వాత లాస్ట్కు ఫైనల్గా మనం కసూరి మేతి వేస్తాం. ఇలా అదే ఈ కర్రీకి మెయిన్. ఇక ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత పేస్ట్ ఇది తర్వాత వేద్దాం. ఫస్ట్ ఈ పీస్ వేసేద్దాం. అది పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఎప్పుడైనా ఒగ్గిటు నూనెలు వేయాలి. నేను ఇప్పుడు ఫస్ట్ అంటే కొంచెం పసుపు అందుకే ఇది వేసిన. మర్చిపోయినాం కాబట్టి ఇటు వేయాలి. అందులో అయితే పచ్చి పచ్చిగా అవుతుంది. టమాటాలు వేసినాం ఇలా. ఇప్పుడు టమాటాలు వేసినాం, మగ్గినాయి. తర్వాత ఇప్పుడేమో టమాటాలను జీడిపప్పు పేస్ట్ వేసినాం కదా, ఇది కూడా వేద్దాం. ఇదైతే గ్రేవీ కోసం, తిక్కుగా వస్తుంది గ్రేవీ. దానికోసం 2 టమాటాలు, ఒక 4-5 జీడిపప్పులు అట్లా వేసి మిక్సీ పట్టినాం. ఇప్పుడు అది వేసిన తర్వాత ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి అప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇక మనము ఉప్పు కారం వేసేటప్పుడే మన కర్రీ అనేది ఎట్లా ఉంటుంది, అందులో ఏమేమి వేస్తున్నాం, ఎన్ని వేస్తున్నాం అనే అందాజ కొద్దీ ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు టమాటా గ్రేవీ కోసమేమో టమాటా జీడిపప్పు పేస్ట్ వేసినాం, తర్వాత 3 టమాటాలు ముక్కలు వేసినాం, తర్వాత పన్నీర్ కూడా వేస్తున్నాం కదా. అంతా కలిసి ఎంత అవుతుంది అనే దాని మీద మనం ఉప్పు కారం వేసుకుంటామంటే కూర పర్ఫెక్ట్ ఉంటుంది అంతే. ఇంకా ఇప్పుడు టమాటాల జీడిపప్పు పేస్ట్ వేసినాం, టమాటా ముక్కలు వేసినాం, తర్వాత ఉప్పు కారం వేసినాం. ఇక ఇప్పుడైతే జీడిపప్పు టమాటా గ్రేవీ మంచిగా మగ్గింది. ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసి ఒక్క 2-3 నిమిషాలు వెయిట్ చేసి మూత పెడదాం. అప్పుడు ఆ పన్నీర్ మొత్తం ఆ టమాటా రసం అంతా పీల్చుకున్నట్టు అవుతుంది. తర్వాత కసూరి మేతి వేసుకొని మళ్ళీ వెంటనే స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి వేసినాక స్టవ్ మీద ఉడికియాల్సిన అవసరం లేదు. ఫైనల్గా అంత కసూరి మేతి జల్లి ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే చాలు. కొందరేమో పైన కనిపించేటట్టు కూడా వేసుకుంటారు, మీ ఇష్టం. మళ్ళీ ఎక్స్ట్రా కొత్తిమీర కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక సింపుల్గా సూపర్ టేస్ట్ ఉంటే కర్రీ అయితే రెడీ అయింది. ఇక 1 నిమిషం తర్వాత బంద్ చేద్దాం. కసూరి మేతి ఒకటి జల్లితే సరిపోతుంది అంతే, ఇంకేం వేయద్దు. వేరే ధనియాల పౌడర్ కానీ ఏది కూడా వేయద్దు. అంటే ఇదే ఫ్లేవర్ సేమ్ ఇట్లనే రావాలంటే ఈ స్టైల్ వేయండి. ఇంకా మార్చి ఇంకా టేస్ట్ ఎట్లాగో మారుతుంది, అందరికీ తెలిసిందే కదా. అందుకని కసూరి మేతి చల్లిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటాం అంతే. ఇంకా ఇక చూడండి మన వంట అయితే రెడీ అయింది. బగారా రైస్, మంచి వేడి బగారా రైస్, తర్వాత టమాటా పన్నీర్ కర్రీ సూపర్ రెడీ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎంత సూపర్ అంటే అంత సూపర్ కుదిరింది. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం టోటల్గా చేసుకొని తిని చూడండి. ఇక దీనికి వంక పెట్టే ఛాన్స్ ఉండదు అంతే. ఇక కొత్తగా చేసే వాళ్ళైనా చేసుకోవచ్చు అంతే. మరి ఈ రోజు అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. అప్పటి వరకు బాయ్.